కడుపు నొప్పిగా ఉందా? కడుపు ఉబ్బరంగా ఉందా? చిన్నపిల్లలు మారం చేస్తూ అన్నం తినుకోకుండా మారం చేసి ఇబ్బంది పెడుతున్నారా? మీకు గుండెల్లో నొప్పిగా, అజీర్తిగా ఉందా? అన్నిటికీ ఒక్కటే పరిష్కారం. అదే ఈ వామ్ వాటర్. ఈ వాటర్ తాగండి ఫ్రెండ్స్. ఎటువంటి కడుపు ఉబ్బరమైనా, గుండెల్లో భారంగా ఉన్నా, మనకు ఫుడ్ అరక్కపోయినా, తిన్నది గొంతులోనే ఉన్నట్టున్నా, చిన్నపిల్లలు భోజనం చేయకుండా మారం చేస్తున్నా, అలాగే పిల్లలకి కడుపు నొప్పిగా ఉన్న 2 టేబుల్ స్పూన్ల పిల్లలకు పట్టించామంటే కడుపు నొప్పి ఇడ్చిపోయి, అలాగే కడుపు ఉబ్బరం అన్నీ ఇడ్చి పిల్లలు హ్యాపీగా హెల్తీగా ఉంటారు. అలా పెద్దవాళ్ళకినైతే జస్ట్ ఒక ఒక చిన్న టీ గ్లాస్‌తో ఒక హాఫ్ గ్లాస్ తాగామంటే కడుపులో నొప్పి కానీ, గుండెల్లో మంట కానీ, గ్యాస్ ట్రబుల్ కానీ, అలాగే పొట్ట ఉబ్బరంగా ఉండడం కానీ ఇలాంటివన్నీ ఎన్నో సర్వ రోగాలకు పనిచేసేదే ఈ వామ్ వాటరు. విలేజ్‌లలో మనకు చిన్నగా తలనొప్పి, కడుపు నొప్పి రాగానే హాస్పిటల్‌కి పోరండి. ఎందుకంటే వాళ్ళకు అందుబాటులో ఏమీ ఉండవు. ఇలాంటి ట్రిప్సే వాళ్ళకు అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే ఆరోగ్యంగా వస్తాయి. అందుకే విలేజ్ వాళ్ళకు చాలా తక్కువ మందికి కిడ్నీలు, లివర్లు సమస్యలు ఏమీ రావు. మనం ఇంట్లో ఉన్నాం కదా అని చెప్పి, టౌన్‌లోనే ఉన్నాం కదా అని కొంచెం కడుపు నొప్పి రానా, ఉబ్బరంగా ఉన్నా, గ్యాస్ పంగ్ ఉన్నా మనం రకరకాల మందులు, మాత్రలు వేసుకుంటూ ఈనో అని కొత్త పదార్థాన్ని ఉపయోగిస్తూ ఆరోగ్యాన్ని చెడగొట్టుకున్నాం. చూడండి ఈ ప్యాకెట్ వచ్చి జస్ట్ రూ. 10 మాత్రమే. ఇది అన్ని మార్కెట్లలో అందుబాటుగా ఉంటుంది. ఎక్కడైనా అందుబాటులో ఉండి ఈ చిన్న ట్రిప్ మీరెందుకు పాటించకూడదు? విలేజ్ ట్రిప్ అని ఎవ్వరూ అసలు చేసుకోకండి. ఎందుకంటే విలేజ్ అయినా ఎక్కడైనా సరే మనసులము అందరం ఒకటే. ఎవరి ఆరోగ్యమైనా, ఎవరి కడుపు నొప్పి అయినా ఒకటే. మాకు ఒకలా మీకు ఒకలా ఉండదు. ఈ ట్రిప్పు అసలు వాడితే తెలుస్తుంది కదా! బాగా 1 లీటర్ నీళ్లు పెట్టుకున్నాను. రూ. 10 ఒక ప్యాకెట్ తీసుకున్న ఫ్రెండ్స్. నా చేతిలో ఉండేది రూ. 10. 1 లీటర్ నీళ్లు పోసాను. అబ్బా! స్మెల్లు అద్దిరిపోతుంది. కాగుతుంటేనే స్మెల్లు పక్కింటి దాకా వెళ్తుంది. "వామ్మాట చేసావా? మా కోసం తెయొద్దు. మా పిల్లలకు కడుపు నొస్తుంది. మా పిల్లలకి కడుపు ఉబ్బరంగా ఉంది" అంటూ గ్లాసులు పెట్టుకొని వస్తారు. చూడండి బాగా వామేసి 10 నిమిషాలు తెల్లాక గ్యాస్ ఆఫ్ చేసుకోండి. బాగా గ్యాస్ ఆఫ్ చేసుకొని పొలిసిన అరటిపండు వేయండి. ఆ అరటిపండు తిన్న వాళ్ళు పుణ్యాత్ములు. అరటిపండు తిని ఒక్కసారిగిన వామ్ వాటర్‌లో అరటిపండు తింటే ఇంకా లైఫ్‌లో వాళ్ళకు కడుపు ఉబ్బరం గానీ, కడుపు నొప్పి గానీ రాదంట. చూడండి అరటిపండేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. 10 నిమిషాలు వామ్ వాటర్‌లో ఉంచి వేడి చల్లారిపోగానే అరటిపండు తీసి పక్కన పెట్టేసుకోండి. ఆ అరటిపండుకిన ఒక్క మనిషికిన తినగలిగితే ఎప్పుడైనా సరే కడుపు నొప్పి రాదంట. కానీ మ్యాక్సిమం ట్రై చేశాను. నా వల్ల కావట్లేదు. అవునండి. నిజంగా చెప్తున్నా నా వల్ల కావడమే లేదు. మా అమ్మ చెప్తే అరటిపండు తినకపోవడం ఏంటి, అరటిని తింటా అని ఛాలెంజ్ చేశాను. కానీ దాంట్లో ఒక చిన్న ముక్క తినేసరికి నాకు బ్రహ్మలోకాలు కనిపించాయి. అంత వరస్ట్‌గా ఉంటుంది ఈ అరటిపండు. దాంట్లో ఉన్న డస్ట్ అంతా ఈ అరటిపండు లాగేసి అరటిపండులో ఉండే ఫ్లేవర్ అంతా తీసింది. గర్భవాయువుకు బాగా పనిచేస్తుందనమాట అరటిపండు వేయడం వల్ల. అందుకే అరటిపండు ఎక్కువగా వాడుతూ ఉంటాం.